హలో అండి, అందరికీ నమస్కారం. మేము మీ తెలంగాణ బాబా మరదలు హ్యాపీనెస్ ఛానల్ నుండి ఇవాళ మొదటి లాంగ్ వీడియో చేస్తున్నాము. దీని విశేషం ఏంటంటే, మేము ఇవాళ జాతరకు వచ్చాము. ఇది ఎక్కడ అంటే మంచిర్యాల జిల్లా మందమరి మండలం బొక్కలగుట్ట గ్రామంలోని శ్రీ గాంధారి కిల్ల మైసమ్మ జాతరకు వచ్చాము. జాతర విశేషాలు చెప్పడానికి ఈ వీడియో చేశాము. ముందుగా చెప్పే విషయం ఏంటంటే, ఈ తల్లి గిరిజన ఆదివాసీల దేవతగా పూజింపబడుతుంది. ఈ అమ్మ ముందు కోరిన కోరికలు తీరుతాయని విశ్వాసం. మైసమ్మ తల్లి అయినా ఎటువంటి ఆపదలు ఉన్నా గండాలు ఉన్నా కాపాడుతుందని ప్రజల నమ్మకం. ఇక్కడ గిరిజన వాసులు తమ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఈ తల్లి దగ్గర ఆనందంగా గడపడానికి ఇలా కుటుంబ సభ్యులతో వస్తారు. ముందుగా అమ్మవారికి కట్టెల పొయ్యి మీద బోనం వండి దాన్ని పసుపు కుంకుమలతో డెకరేట్ చేసి తల మీద పెట్టుకొని అమ్మవారికి సమర్పించడానికి తీసుకెళ్తున్నాము. వెళ్ళే మార్గం మధ్యలో అమ్మవారికి తమ డప్పు సప్పులతో గిరిజన వాసులు తమ ఆనందాన్ని తెలియజేయడానికి మీరు కూడా వినండి. బయలుదేరుతున్నాము. ఇలా దట్టమైన కొండల మధ్యలో అడవి ప్రాంతంలో అమ్మవారు కొలువై ఉన్నారు. మార్గ మధ్యలో మనకు ముందుగా శ్రీ కాలభైరవ స్వామి దర్శనం జరుగుతుంది. చూడండి, కొండల మధ్యలో అటవీ ప్రాంతం ఎంత ఆహ్లాదకరంగా ఉందో వ్యూ. ఈయనే కాలభైరవ స్వామి. ఈయనను ముందుగా దర్శించుకోవాలి. మీరు కూడా దర్శించుకోండి. క్షేత్రపాలకుడుగా ఈ అడవి ప్రాంతాన్ని ఈయన కాపలగా ఉంటాడని ఇక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. ఇదే అండి కొండపైకి అమ్మవారి దగ్గరికి వెళ్ళాక మనం వచ్చిన నడక దారి అదే కనబడుతుందా? కొంత దూరం నుంచి పైదాకా రావాలి. అమ్మవారు గుట్ట పైన ఉంటారు. ఇక్కడ కోళ్ళు యాటలతోటి ఇక్కడ అమ్మవారు ఉంటారు. ఇక్కడే మనం చీర సారెలు పెట్టి అమ్మవారికి బోనం సమర్పించి కొబ్బరికాయలు కొట్టి కోరిన కోరికలు కోరుకుంటాము తీరాయని. చూసారా, చాలా జనం వచ్చారు. ఇక్కడే అమ్మవారు కొలువై ఉన్నారు. ఇక్కడ పసుపు కుంకుమలు అలాగే పూల దండలు వేసి మొక్కుతాము. చూడండి, కొండ పైనుంచి తీస్తున్నాము. ఎలా ఉంది తిరుగు ప్రయాణము. మళ్ళీ ఇదే నడక దారిలో మళ్ళీ కిందికి వెళ్ళాలి, గుట్ట కిందికి. ఇప్పుడు గుట్ట పైన ఉన్నాము, కిందికి వెళ్ళాలి.